ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. మన భగవద్గీత ప్రయాణంలో ఇది 4వ రోజు. అధ్యాయం 1, అర్జున విషాద యుగంలోని 4వ శ్లోకం. సంజయ ఉవాచ అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. మరొకసారి, అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దీని భావం ఏమనగా, వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను చూడండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనుసులను ధరించి ఉన్నారు, మరియు వారు భీమార్జునులతో సమానమైన వారు అని దుర్యోధనుడు తన గురువైనటువంటి ద్రోణాచార్యునితో పలికెను అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాను. ఇక్కడ భీముడు అంటే మహావీరుడు. భీముడికి కోపం వచ్చిందంటే యుద్ధరంగం గర్జిస్తుంది. అతని ఒక్క గుద్దుతో పర్వతం కూడా కంపిస్తుంది. ఇతనికి 1000 ఏనుగుల బలం ఉంది. ఇంకా అర్జునుడి చేతిలో ధనుస్సు ఉంటే ఓటమి అనే మాటే ఉండదు. భీముడి బలం, అర్జునుడి నైపుణ్యం, ఈ ఇద్దరు ఉన్న సైన్యాన్ని ఓడించడం అసాధ్యం. ఇంకా మనం దీంట్లో తెలుసుకోవాల్సిన జీవిత పాఠం ఏమిటంటే, జీవితంలో గెలవాలంటే ప్రత్యర్థిని చిన్నచూపు చూడకూడదు. అతని బలం తెలుసుకొని మనం బలం పెంచుకోవాలి. సరిగ్గా ఇలాని దుర్యోధనుడు కూడా పాండవ సేనను తక్కువగా అంచనా వేయకండి అని తన గురువైన ద్రోణాచార్యునితో చెప్తున్నాడు.